అందరికీ నమస్కారం. నా పేరు దళవాయి రమాదేవి. క్లస్టర్ 3 ఇక్కడ దగ్గుపాటి అన్న ఆదేశాల మేరకు వర్చువల్ మహానాడు కార్యక్రమాన్ని ఎస్ఎస్వి వరసిద్ధి వినాయక ఫంక్షన్ హాల్లో మేము ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో పాటు నాయకులకు, కార్యకర్తలకు, నా తోటి మహిళా మనులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ, బీసీల పార్టీ అంటేనే తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ అన్నది ప్రజల కష్టాల్లో నుంచి పుట్టిన పార్టీ. ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కేవలం బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు చెందిన వారి కోసం సృష్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రజల కన్నీళ్ల కడుపులో నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీని సృష్టించిన అదే స్ఫూర్తితో నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు అనేక సేవా కార్యక్రమాలతో పాటు మహిళల భద్రత, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత ఫ్రీ గ్యాస్ సిలిండర్, తల్లికి వందనంతో ఎంతో మంది చదువు లేని నిరుద్యోగ పిల్లలకు చదువును కల్పిస్తూ ఈరోజు మహానాడు కార్యక్రమంలో వారందరూ భాగం కాబోతున్నారు. నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, నారా లోకేష్ అన్న గారి స్ఫూర్తితో ఈ రోజు యువత మొత్తం. నమస్కారం. గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారు ఆనాడు తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత తెలుగు ప్రజల కోసం, తెలుగు ప్రజల అభ్యున్నత కోసం ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలని రాజకీయంగా ఆదుకోవాలని చెప్పేసి ఆనాడు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టడం జరిగింది. కార్మికుల కండరాల నుంచి ఎంతో మంది బలహీన వర్గాల కోసం పార్టీ స్థాపించి దేశంలోనే మొట్టమొదటిసారిగా ₹2 కిలో బియ్యాన్ని ప్రవేశపెట్టి రెడ్డి కర్ణ వ్యవస్థని రూపుమాపి మండల వ్యవస్థను తెచ్చి ఈ రాష్ట్ర ప్రజల కోసం, తెలుగు ప్రజల కోసం ఈ పార్టీని స్థాపించి ఘన చరిత్ర గల ఎన్టీ రామారావు గారు పార్టీ. అటువంటి పార్టీని ముందుకు తీసుకెళ్తూ గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఆయన తరహాలోనే, ఆయన అనుసరించిన విధానంలోని తెలుగుదేశం పార్టీ ముందుకు పోవడం చాలా సంతోషకరం. అదేవిధంగా తనయులు గౌరవనీయులు నారా లోకేష్ గారు కూడా ఈ పార్టీ కోసం నిరంతరం కష్టపడుతూ తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం ఈరోజు నిరంతరం కృషి చేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్న ఏకైక వ్యక్తులు ఈ రాజకీయ పార్టీ ఏదైనా ఉంది అంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పుకోవాలి. అదేవిధంగా ఈ మహానాడు కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక పండుగ వాతావరణంతో జరుపుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో కేఎస్ఎస్ కాటించి, బూత్ ఇన్ఛార్జీలు కాటించి క్లస్టర్ వ్యవస్థను బలోపేతం చేస్తూ అన్ని స్థాయిలో లీడర్లు కూడా దీంట్లో బలోపేతం చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే విధంగా ఆయన రూపుదిద్దు చేయడం మాకు చాలా సంతోషకరం. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. గౌరవనీయులు మా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్న గారి ఆదేశానుసారం మరి ఈ రోజు 12 క్లస్టర్లలో ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాము. అదేవిధంగా మేము కూడా దళవాయి రమాదేవి గారు 3వ క్లస్టర్ ఇన్ఛార్జి, ఆమె కూడా ఇక్కడ చాలా బ్రహ్మాండంగా ఎంతో ఉత్సాహంతో పండుగ వాతావరణంతో ఈ కార్యక్రమం నిర్వహించుకుంటాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారం. నేను మీ చరిత. ఈ రోజు మనం ఇక్కడ మహానాడు అంటే మన తెలుగుదేశం పార్టీ యొక్క పెద్ద పండుగ, దీని ఒక పెద్ద పండుగ, అన్నిట్లోకి ఒక పెద్ద పండుగ అని మనం అనుకోవచ్చు. మన పసుపు పండుగని ఇక్కడ అంగరంగ వైభవంగా మన క్లస్టర్ 3 ఇక్కడ ఎస్వివి ఫంక్షన్ హాల్లో మనం జరుపుకుంటున్నాం. మన చంద్రబాబు గారి ఆదేశాల మేరకు, మన దగ్గుపాటి ప్రసాద్ గారి సూచనల మేరకు మేము ఇక్కడ వర్చువల్ పద్ధతిలో మహానాడుని కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. సో ఇక్కడ మనం ఈరోజు మహానాడు గురించి చూసుకున్నట్టయితే తెలుగుదేశం పార్టీని స్థాపించిన మన అన్నగారు నందమూరి తారక రామారావు గారు పార్టీని సృష్టించారు. సో ఇక్కడ మనం ఈరోజు ఆయన చెప్పిన సిద్ధాంతాలను గుర్తు చేసుకుంటూ, అలాగే మనకి ఫ్యూచర్ లో మనం ఏం చేయాలి, సో పార్టీని బలోపేతం చేయడానికి మనం ఎలా ముందరికి తీసుకెళ్లాలని అన్ని గుర్తు చేసుకుంటూ, సో అందరం కలిసి కట్టుగా ముందరికి సాగాలని చెప్పేసి ఈ రోజు మేము అందరం కలిసి కోరుకుంటూ ముందుకెళ్తున్నాము. సో ఈ పసుపు పండుగని మేమందరం కలిసి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.